దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. జనవరి 28 మంగళవారం వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ వలన జరిగేది తెలిస్తే షాక్ కి గురవుతారు. ముందుగా ఛానల్ కి స్వాగతం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇంతవరకు ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్స్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోతే కనుక వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం మొదటిగా చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారు చాలా మంచి మనసుతో ఉంటారు. అలాగే ఈ రాశి వారికి ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. కార్యాలయానికి బదిలీ కోసం చేసే ప్రయత్నాలు త్వరలో విజయం సాధిస్తారు. ఉద్యోగం చేసే వ్యక్తికి అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది. అదృష్టం మరియు కర్మల కలయిక ఉంటే విజయాన్ని సాధించడంలో మీరు ముందుంటారు. ఆరోగ్యం విషయంలో ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఇంకా అప్రమత్తంగా ఉంటే చాలా మంచిది. మీరు మీ పని స్థలాన్ని లేదా మీ నివాస స్థలాన్ని మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు అలా చేయవచ్చు. కుటుంబంలో విలాసవంతమైన జీవితం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులతో మానసికంగా కనెక్ట్ అయి ఉంటారు. వారి సమస్యలన్నిటికీ మీకు పరిష్కారాలు ఉంటాయి. మీరు మీ కెరీర్లో చురుగ్గా ఉండాలి. మీ కృషి మీకు బంగారు భవిష్యత్తుని ఇస్తుంది. ప్రేమ మరియు వైవాహిక జీవితంలో మీరు దేనిపైన కోపం తెచ్చుకోవద్దు. వ్యాపారంలో మీరు విజయం సాధిస్తారు. దీని కారణంగా మీరు మరెక్కడైనా అవుట్లెట్ ను తెరవాలని అనుకోవచ్చు. మీ సమస్య స్నేహితుని సహాయంతో పరిష్కరించబడుతుంది. ఇంట్లో మరియు వెలుపల గౌరవప్రదమైన పరిస్థితి ఉంటుంది. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహిస్తారు. ఈ రోజు మీరు చాలా బిజీగా ఉంటారు. మీరు మీ వ్యక్తిగత పని కోసం సమయాన్ని వెతుక్కోవచ్చు. అదే సమయంలో ఆచరణాత్మకంగా ఉండడం కూడా ముఖ్యం. చాలా ఆదర్శవాదం మీకు హానికరం. క్రయ విక్రయాలకు సంబంధించిన విషయాల్లో సమస్యలు ఉంటాయి. మీ పిల్లలకు చదువుపై శ్రద్ధ లేకపోవడం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వ్యక్తిగత మరియు భాగస్వామ్య సంబంధిత ఏర్పాట్లలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. సహోద్యోగులు మరియు ఉద్యోగులు సహకార వైఖరిని కలిగి ఉంటారు. మీ చట్టపరమైన లేదా పెట్టుబడి సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఉద్యోగంలో సమతుల్యమైన దినచర్య ఉంటుంది. భార్యాభర్తలు మరియు పిల్లలు కలిసి కుటుంబ సమస్యలను పరిగణలోకి తీసుకోవాలి. మీ కుటుంబంలో ఇతర వ్యక్తులు జోక్యం చేసుకోవద్దు. మీ ప్రేమ భాగస్వామి భావాలను గౌరవించండి. ప్రస్తుత వాతావరణం కారణంగా జాగ్రత్తగా ఉండాలి. క్రమబద్దమైన దినచర్యను కొనసాగించండి. మీరు అసంపూర్తిగా పనిని పూర్తి చేయడం వల్ల ఈ రోజు మీ మనసు ఆనందంతో నిండి ఉంటుంది. మీకు తెలిసిన వారిని ఈ రోజు మీరు కలుసుకోవచ్చు. కార్యాలయంలో మార్పుకు సంబంధించి పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. ఇది భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబంలో కొనసాగుతున్న వివాదాల వాతావరణంలో మార్పు ఉంటుంది. కుటుంబ సభ్యులు మీ వైపు మొగ్గు చూపవచ్చు. ఈ రోజు కొత్త పనులు ప్రారంభించగల రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నత స్థానాలను పొందుకుంటారు. ఉద్యోగరీత్యా ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఎసిడిటీ సమస్య రావచ్చు. మీరు బంధువులను కలవచ్చు. వ్యక్తిగత జీవితంలోని సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు మీ తోబుట్టోల గురించి శుభవార్తని పొందుకుంటారు. కుటుంబంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈ రోజు సాయంత్రం మీకు మంచి శుభవార్తలు అందుతాయి. ఆ శుభవార్తలు విని మీరు మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉంటారు. ఈ రోజు మీ ఆదాయం పెంచే రోజుగా ఉంటుంది. కొన్ని పవిత్రమైన పండుగల్లో పాల్గొనవచ్చు. మీకు కొంత అప్పు ఉంటే మీరు దాన్ని చాలా వరకు తిరిగి చెల్లించవచ్చు. మీరు తొందరపడి మానసికంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండవలసి ఉంటుంది. కార్యాలయంలో ఏదైనా తప్పు విషయానికి మీరు అవును అని చెప్పవద్దు, లేకపోతే మీ సమస్యలు పెరుగుతాయి. ఈ రోజు మీ కుటుంబ సభ్యుల్లోని ఒక స్త్రీ నుండి మీకు కొంత ధనం అందే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఆ స్త్రీ నుండి మీకు కొన్ని శుభవార్తలు కూడా అందవచ్చు. మీరు మీ స్నేహితుల్లో ఒకరికి సహాయం చేయడానికి ముందుకు వస్తారు. మీరు మతపరమైన కార్యక్రమాలపై చాలా ఆసక్తి కలిగి ఉంటారు. ఈ రోజు మీకు అనేక అవకాశాలు ఏకకాలంలో రావచ్చు. మీ మెదడు పూర్తిగా భిన్నమైన వేగంతో ఉంటుంది. మీ మనసు మరియు పనిపై చదువుపై కేంద్రీకరిస్తుంది. ఈ రోజు మీ శ్రమకు మీ ఆరోగ్యం దోహదపడుతుంది. కెరీర్ సంబంధించిన వ్యక్తులు మార్గదర్శకం చూపించడానికి ప్రయత్నిస్తారు. మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. ఈ రోజు ఈ రాశి వారికి మంచి శుభవార్తలైతే అందుతాయి. మీ కుటుంబంలోని ఒక స్త్రీ నుండి మీకు ధనానికి సంబంధించిన శుభవార్తలైతే అందుతాయి. అదే విధంగా ఆ స్త్రీ నుండి సాయంత్రం వరకు మీకు కొన్ని మంచి శుభవార్తలు అందుతాయి. ఆ శుభవార్తలు విని మీరు మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 5, అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు. మీరు ఇదే విధంగా ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.